ప్రస్తుతం ఏపీ శాసనమండలి సమావేశాలు లైవ్ లో చూద్దాం. శాసనమండలి స్తంభించిపోయిందని రాసుకోవడానికి డ్రామాలు ఆడుతున్నారు తప్ప ఇందులో వాస్తవం ఏదుందో చెప్పమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరు కూడా మా లైన్లోకి రావాలి, వాస్తవాలు అడగాలి, ఆధారాలు ఉంటే చూపించబడాలి. ఆ రకంగా మీరు పోడియం దగ్గర తీసుకొచ్చి ఈ విధంగా సభ నడపడం మంచి విధానం కాదు. మీరు సీరియస్ గా యాక్షన్ తీసుకోమని నేను కోరుతున్నాను. అధ్యక్ష అధ్యక్ష కూర్చోండి అధ్యక్ష 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 ఎల్ఓపి గారు, ఎదురాలి గారు కూర్చోండి, కూర్చోమనండి సార్, కూర్చోమనండి. కూర్చున్న తర్వాత ఇవ్వండి బాబు, కూర్చోమనండి. కూర్చోండి. ఇక్కడ రమ్మండి, అధ్యక్ష సార్ అధ్యక్ష, వాళ్ళు మాట్లాడుతుంటే వెనకపోయి కూర్చుంటారు. ఇక్కడ ఉండండి, ఇక్కడ వీళ్ళు మాట్లాడితే వాళ్ళు గొడవ చేస్తారు. కూర్చోండి. ఉభయలకి కూర్చోడం కదా సార్, ఉభయలకి ఇటనే నడిపితే. మంత్రి గారు మాట్లాడారు, దీని మీద మంత్రి గారు మాట్లాడారు, చెప్పారు. ప్లీజ్ కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోమనండి. అధ్యక్ష కూర్చోమనండి. కూర్చుంటారు అధ్యక్ష, కూర్చుంటారు అధ్యక్ష. ఇప్పుడు మీరెవరండి తప్పటికి కూర్చోండి అధ్యక్ష, ఇజ్రాయల్ గారు కూర్చోండి. అధ్యక్ష ఎల్ఓపి గారు మాట్లాడారు. అధ్యక్ష ప్లీజ్ కూర్చో. ఏమయ్యా రావులా, ఏమయ్యా తర్వాత ప్లీజ్. అధ్యక్ష, ఎటువంటి ఆధారాలు లేకుండా ఇటువంటి నిందారోపణలు చేయడం మరేంది కాదు అధ్యక్ష. అదిగో పులి అంటే ఇదిగో తోకన్న చందంగా వాళ్ళే రాసుకోవడం, వీడికి వచ్చేటువంటి మాట్లాడడం, పైగా కల్తీ గురించి మాట్లాడే హక్కు వీళ్ళకి ఎక్కడిది అధ్యక్ష. మద్యం కల్తీ, నూనె కల్తీ, నెయ్యి కల్తీ, సిమెంట్ కల్తీ, బంధాలు కల్తీ, మానవ సంబంధాలు కల్తీ, వీళ్ళేంది కల్తీల గురించి మాట్లాడే హక్కు వీళ్ళకి అధ్యక్ష. అధ్యక్ష, మీరు ఈ విషయం మీద ఎల్ఓపి గారు మీరేం చెప్తారు? సభ జరగడానికి వాళ్ళకి ఉద్దేశం ఉందా లేదా? ప్రభుత్వానికి సభ జరగడానికి ప్రభుత్వానికి ఉద్దేశం ఉందా లేదా? ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడారు మంత్రి గారు ఇన్ని మాటలు మాట్లాడారు. సభ జరగాలంటే సభ జరగడానికి వాళ్ళకి ఉద్దేశం ఉందా లేదా? దీని మీద ఏదైతే దేవుడి పేరు చెప్పి దేవదేవుని వీధిలో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎవరైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వీధిలో తీసుకొచ్చి కల్తీ చేసి ధన తాలూకా దానార్జన కోసం ఆయన అవినీతి కోసం ఏదైతే హిందూ సంస్థను తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేశారు. అధ్యక్ష, హిందూ సాంప్రదాయం గురించి మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకి లేదు. ఈరోజు తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని నిన్నటి వరకు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారే ఒప్పుకున్నారు. సిట్టు కూడా నడుస్తుంది. మొత్తం వ్యవహారం అంతా కూడా చర్చించడానికి
సంబంధం లేనటువంటి ఏ మాత్రం సంబంధం లేనటువంటి హెరిటేజ్ ని మీరు ఈ లడ్డూని కనెక్షన్ చేయాలని మీరు పడుతున్నటువంటి తాపత్రం చూస్తుంటే మాకు నవ్వుతుంది అధ్యక్ష. దయచేసి అందరూ కూర్చోండి. పక్కదారి పట్టించాలని మొత్తం ఇందులో మునిగిపోయారు. యావత్ హిందూ సమాజం దేశం చీకొడుతుంది. దీన్ని డైవర్ట్ చేయడానికి సంబంధం లేనటువంటి ఈ రోజు హెరిటేజ్ తీసుకొచ్చారు అధ్యక్ష. హెరిటేజ్ కి తిరుమల తిరుపతి లడ్డూకి సంబంధం ఏంటి అధ్యక్ష? అసలు హెరిటేజ్ సంస్థ అనేది నెయ్యి అమ్మే సందర్భాలు లేవు అధ్యక్ష. టీటీడీ కానీ ఇతర సంస్థలు కానీ నెయ్యి అమ్మే సందర్భాలు లేనటువంటి అధ్యక్ష. సంబంధం లేని ఇష్యూని తీసుకొచ్చి మీరు ఈ రకంగా బ్లేమ్ చేయడం చాలా దుర్మార్గం. ఇది దుర్మార్గం. వీళ్ళు తప్పు చేశారు. వీళ్ళు తిరుమల తిరుపతి లడ్డీని కల్తీ చేశారు. ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. ప్రజలు తీకొడుతున్నారు. కొట్టే పరిస్థితి వచ్చిందని దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ రోజు ఈ విషయం తేవడం చాలా బాధ అధ్యక్ష. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్ష. వీళ్ళు కక్ష పెట్టుకున్నారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ హిందువుల మీద దేవుల మీద పగబట్టారు అధ్యక్ష. పగబట్టి హిందూ సాంప్రదాయాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి అధ్యక్ష. ఎల్ఓపి గారు ప్రభుత్వం మేము సూట్ కడుగుతున్నాం అధ్యక్ష. చూడండి, ఎవరైతే ఆ దేవదేవుని చూసిన వీధిలో పెట్టి దేనిపైన అభ్యర్థికరణ చేసి ఇవాళ ఏదైతే ఇవాళ మేము చర్చలు తయారుగా ఉన్నాము రమ్మని అధ్యక్ష. ఎవరు చేశారు? హిందూ రోజు పెట్టి హెరిటేజ్ నుంచి దోషులు తినడానికి కోటాలు రూపాయలు ఇచ్చి దేవదేవుడు కనుక తినడానికి ఏ విధంగా మనకు వస్తుంది అధ్యక్ష? ఏ విధంగా అధ్యక్షుడు అధ్యక్ష? ఈ ధర్మ అధ్యక్ష రాష్ట్ర ప్రజలు చూస్తారు అధ్యక్ష. పొందుకోమని ఆదుకోమని అని పెట్టి చెప్పి ఇవాళ దోపిడీ చేస్తారు.